ప్రతి అబద్ధం మనిషిని మోసం చేయదు. కానీ కొన్ని అబద్ధాలు మాత్రం నిజంలా అనిపించి జీవితాన్ని మార్చేస్తాయి. ట్రేడింగ్‌లో అలాంటి అబద్ధానికి ఒక పేరు ఉంది. అదే హోప్. జీవితంలో హోప్ అనేది ఒక వెలుగు. చీకటి రోజుల్లో మనిషిని ముందుకు నడిపించే శక్తి, ఓడిపోయిన మనిషిని మళ్ళీ లేవమని చెప్పే ధైర్యం, ఎన్నో విజయాల వెనక హోప్ ఉంటుంది. అందుకే ప్రపంచం హోప్‌ని ఒక గొప్ప గుణంగా చూస్తుంది. కానీ స్టాక్ మార్కెట్ ఒక విచిత్రమైన ప్రపంచం. ఇక్కడ జీవితంలో మంచిగా అనిపించే కొన్ని విషయాలే ట్రేడింగ్‌లో అత్యంత ప్రమాదకరమైనవిగా మారిపోతాయి. వాటిలో మొదటిది హోప్. ట్రేడింగ్‌లో ప్రతి డెసిషన్‌కి ఒక రూల్ ఉండాలి. ప్రతి ఎంట్రీకి ఒక కారణం ఉండాలి. ప్రతి ఎగ్జిట్‌కి ఒక డిసిప్లైన్ ఉండాలి. కానీ హోప్‌కి ఇవేవి అవసరం ఉండదు. అది లాజిక్‌తో రాదు. ఎమోషన్‌తో వస్తుంది. అది అనాలిసిస్‌ని అడగదు. మన మనసును ఒప్పిస్తుంది. అదే హోప్ యొక్క ప్రమాదం. ఒక చిన్న లాస్‌తో ప్రారంభమైన కథ చాలామంది ట్రేడర్స్ జీవితంలో పెద్ద గాయంగా మారింది. ట్రేడ్ మీకు వ్యతిరేకంగా కదలడం ప్రారంభించింది. మీరు ముందే నిర్ణయించిన స్టాప్ లాస్ దగ్గరకు వచ్చింది. అక్కడే బయటకు రావాలి. అదే మీ ప్లాన్. అదే మీ డిసిప్లైన్. కానీ ఆ క్షణంలో మనసు ఒక్క మాట చెబుతుంది. ఇంకొంచెం వెయిట్ చేద్దాం. తిరిగి వస్తుంది. ఆ ఒక్క వాక్యం లక్షలాది ట్రేడర్స్ అకౌంట్‌ని నిశ్శబ్దంగా ఖాళీ చేసేసింది. మార్కెట్‌కి మీ ఆశలు వినిపించవు. మీరు ఎంత బలంగా నమ్మినా ప్రైస్ మీ నమ్మకాన్ని అనుసరించదు. అది డిమాండ్ అనుసరిస్తుంది. సప్లైని అనుసరిస్తుంది. ట్రెండ్‌ని అనుసరిస్తుంది. కానీ మనిషి మాత్రం రియాలిటీని కాదు, తన ఆశను నమ్మడం ప్రారంభిస్తాడు. హోప్ ఎప్పుడూ ఒక అందమైన భవిష్యత్తును చూపిస్తుంది. ఈ స్టాక్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళుతుంది. ఇది టెంపరరీ ఫాల్ మాత్రమే. రేపటి నుంచి ట్రెండ్ మారిపోతుంది. ఈ ఒక్కసారి మాత్రం నా ట్రేడ్ తిరిగి వస్తుంది అని చెబుతుంది. ఆ మాటలు వినడానికి చాలా మధురంగా ఉంటాయి. కానీ వాటి వెనుక దాగి ఉన్న నిజం చాలా కఠినమైనది. మార్కెట్ ఎప్పుడూ మన ఆశలకు బాధ్యత వహించదు. ఒక గొప్ప సర్జన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు హోప్ మీద ఆధారపడడు. రిపోర్ట్స్‌ని చూస్తాడు. ఒక పైలట్ విమానం నడుపుతున్నప్పుడు హోప్‌తో నిర్ణయం తీసుకోడు. ఇన్‌స్ట్రుమెంట్‌ని చూస్తాడు. ఒక గొప్ప ఇంజినీరింగ్ బిల్డింగ్ కట్టేటప్పుడు హోప్‌తో కాదు, కాలిక్యులేషన్స్‌తో పనిచేస్తాడు. మరి ట్రేడింగ్‌లో మాత్రమే ఎందుకు చాలామంది హోప్‌ని స్ట్రాటజీగా మార్చుకుంటున్నారు? ఎందుకంటే లాస్‌ని అంగీకరించడం మన ఇగోకి ఇష్టం ఉండదు. నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడం చాలామందికి కష్టం. అందుకే మనం స్టాప్ లాస్‌ని కాదు, హోప్‌ని ఎంచుకుంటాం. కానీ మార్కెట్‌కి ఇగో అర్థం కాదు. అక్కడ కరెక్ట్ అయిన వాడికి రివార్డ్ ఉంటుంది. రాంగ్ అయిన వాడికి లెసన్ ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ ఒకసారి ఇలా అన్నాడు: "ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు నో వెన్ యూ ఆర్ రాంగ్." ఆ ఒక్క వాక్యం ప్రతి ట్రేడర్ జీవితాన్ని మార్చగలదు. ఎందుకంటే మార్కెట్‌లో తప్పు చేయడం పాపం కాదు. కానీ తప్పును ఒప్పుకోకుండా హోప్‌తో బ్రతకడం అదే ప్రమాదం. ఒక చిన్న లాస్‌ని వెంటనే అంగీకరించిన ట్రేడర్ రేపు ట్రేడ్ చేయగలడు. కానీ హోప్‌తో పెద్ద లాస్‌ని మోసుకుంటూ వెళ్ళిన ట్రేడర్ క్యాపిటల్ మాత్రమే కాదు, కాంపిడెన్ కాన్ఫిడెన్స్‌ని కూడా కోల్పోతాడు. డబ్బు తిరిగి సంపాదించవచ్చు. కానీ విరిగిపోయిన మనసు మళ్ళీ నిర్మించడానికి చాలా సమయం పడుతుంది. ట్రేడింగ్‌లో గొప్ప ట్రేడర్‌కి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. వారు హోప్‌ని తమ రూల్స్ కంటే పెద్దదిగా ఎప్పుడూ మారనివ్వరు. మార్కెట్‌కు తమకు వ్యతిరేకంగా వెళ్ళిందంటే వారు మార్కెట్‌తో వాదించరు. తమ పొజిషన్‌ని మార్చుకుంటారు. ఎందుకంటే వారికి ఒక గొప్ప నిజం తెలుసు. మార్కెట్ ముందు మన అభిప్రాయం విలువైనది కాదు. మన డిసిప్లిన్ మాత్రమే విలువైనది. మనిషి జీవితంలో హోప్ ఎన్నో అద్భుతాలు చేసింది. కానీ ట్రేడింగ్‌లో ఒక హోప్ అద్దం లాంటిది. అది మనం చూడాలనుకున్నదే చూపిస్తుంది. నిజంగా జరుగుతున్నది కాదు. అందుకే ప్రతి ట్రేడర్ తనను తాను ఒక ప్రశ్న అడగాలి. నేను ఈ ట్రేడ్‌లో ఉన్నది అనాలిసిస్ వలనా? లేక హోప్ వలనా? ఆ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే చాలా పెద్ద లాస్‌లు మన జీవితంలోకి రావు. ఒకరోజు మీరు కూడా గ్రహిస్తారు. ట్రేడింగ్‌లో ప్రాఫిట్ సంపాదించడం గొప్ప విషయం కాదు. లాస్‌ని గౌరవించడం ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి చిన్న స్టాప్ లాస్ ఒక పెద్ద విపత్తును ఆపగలదు. ప్రతి డిసిప్లైన్డ్ ఎగ్జిట్ ఒక కొత్త అవకాశానికి తలుపులు తెరుస్తుంది. కానీ హోప్‌తో తీసుకున్న ప్రతి తప్పు నిర్ణయం భవిష్యత్తులో వచ్చే 100 మంచి అవకాశాలను కూడా మన నుంచి దూరం చేయగలదు. అందుకే గుర్తుంచుకోండి, హోప్ జీవితంలో ఒక వరం కావచ్చు. కానీ ట్రేడింగ్‌లో అది అందమైన అబద్ధం. ఆ అబద్ధాన్ని నమ్మిన రోజున మనం మార్కెట్‌తో ఓడిపోము. మనల్ని మనమే ఓడించుకుంటాం.
ఈరోజు మనం 3 శత్రువుల గురించి మాట్లాడుకున్నాం. గ్రీడు, ఫియరు, హోపు. ఈ 3 పదాలు వినడానికి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ట్రేడర్స్ విజయాన్ని, వైఫల్యాన్ని నిర్ణయించింది ఈ 3 భావోద్వేగాలే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇవి బయట నుంచి రావు. మనలోనే పుడతాయి, మనలోనే పెరుగుతాయి. చివరికి మన నిర్ణయాలనే మనకే తెలియకుండా మార్చేస్తాయి. స్టాక్ మార్కెట్‌లో ప్రతి ఒక్కరూ ప్రాఫిట్ కోసం వస్తారు. కానీ చివరికి ప్రాఫిట్ సంపాదించేది స్ట్రాటజీ ఉన్నవాడు కాదు. తన సైకాలజీని కంట్రోల్ చేయగలిగినవాడు. ఎందుకంటే మార్కెట్ మీ ఇంటెలిజెన్స్‌ని పరీక్షించదు. మీ క్యారెక్టర్‌ని పరీక్షిస్తుంది. మీ నాలెడ్జ్‌ని కాదు, మీ డిసిప్లైన్‌ని కొలుస్తుంది. మీరు ఎంత తెలివైనవారో కాదు, మీరు ఎంత ప్రశాంతంగా ఉండగలరో అదే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. ఒకరోజు మీరు చార్ట్‌ని పూర్తిగా నేర్చుకుంటారు. ఇండికేటర్‌ని అర్థం చేసుకుంటారు. ప్రైస్ యాక్షన్‌ని కూడా మాస్టర్ చేస్తారు. కానీ ఆ రోజు కూడా మీరు మీ మనసును కంట్రోల్ చేయలేకపోతే, మార్కెట్ మిమ్మల్ని మళ్ళీ మొదటి స్థానానికి తీసుకొస్తుంది. ఎందుకంటే ట్రేడింగ్‌లో అతిపెద్ద బ్యాటిల్ చార్ట్ మీద జరగదు. అది మన మనసులో జరుగుతుంది. గుర్తుంచుకోండి. గ్రీడ్ ప్రాఫిట్‌ని తొలగిస్తుంది. ఫియర్ మీ ఆపర్చునిటీని దూరం చేస్తుంది. హోప్ మీ క్యాపిటల్‌ని నెమ్మదిగా కరిగిస్తుంది. ఈ ముగ్గురిని గెలిచిన రోజున మార్కెట్‌ని గెలవడానికి మీరు ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నిజమైన విజయం మార్కెట్‌ని ఓడించడం కాదు. మార్కెట్ ముందు మనల్ని మనం కోల్పోకుండా ఉండడం. చివరిగా ఒక మాట మీ హృదయంలో నిలిచిపోవాలనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్‌లో ఓడిపోయే ప్రతి ట్రేడర్ ముందుగా తన అకౌంట్‌లో కాదు, తన ఆలోచనల్లో ఓడిపోతాడు. గెలిచే ప్రతి ట్రేడర్ ముందుగా మార్కెట్‌ని కాదు, తన మనసును గెలుస్తాడు. మీరు కూడా ప్రాఫిట్ కోసం మాత్రమే అయితే ట్రేడ్ చేయకండి. ఒక గొప్ప ట్రేడర్‌గా మారడానికి ట్రేడ్ చేయండి. ఎందుకంటే ప్రాఫిట్ మీ జీవితాన్ని మార్చదు. కానీ డిసిప్లిన్ మీ తలరాతను మార్చగలదు. ఇది మీ యాక్టివ్ నెట్వర్క్. ఇక్కడ మనం కేవలం ట్రేడింగ్ నేర్చుకోం. మనల్ని మనం గెలవడం నేర్చుకుంటాం. మళ్ళీ ఒక కొత్త అధ్యాయంతో మరో గొప్ప ప్రయాణంలో కలుద్దాం. అప్పటి వరకు మీ క్యాపిటల్‌ని కాపాడుకోండి. మీ సైకాలజీని గెలుచుకోండి. ఎందుకంటే మార్కెట్‌లో డబ్బు సంపాదించే అవకాశాలు ప్రతిరోజు వస్తాయి. కానీ క్యారెక్టర్‌ని నిర్మించుకునే అవకాశం ప్రతి ట్రేడ్‌లో ఒకసారి మాత్రమే వస్తుంది. ధన్యవాదాలు. జై హింద్.